జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేను మణిశ్రీ. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్ ని ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించారు. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చాయి. ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్పై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. మాజీ అధ్యక్షుడిని వేదికపై నుంచి దించి ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరపడానికి కారణమేంటి? దుండగుడు ఎవరు? ఎందుకు కాల్చాలనుకున్నాడు? దీని వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని FBI తాజాగా గుర్తించింది. అతన్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా ధృవీకరించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్కుకు చెందిన వ్యక్తిగా తెలిపింది. ప్రభుత్వ ఓటింగ్ రికార్డుల ప్రకారం అతడు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడిగా నమోదు చేసుకున్నాడు. కానీ అతడు 2021 సంవత్సరంలో $15 డెమోక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్ టర్న్ అవుట్ ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం క్రూక్స్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ రానియడం లేదు. దుండగుడు క్రూక్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం అనుమానితుడిగా పేర్కొంటూ అతడి ఫోటోలను ముందే ప్రసారం చేశాయి. మరోవైపు కాల్పులకు ముందు అతడు రికార్డు చేసినదిగా పేర్కొంటున్న ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో రిపబ్లికన్ పార్టీని, ట్రంప్ను నేను ద్వేషిస్తున్నాను అని అతడు చెబుతున్నట్లుగా ఉంది. ఈ దాడికి నిందితుడు మాథ్యూ క్రూక్స్ ముందుగానే ప్లానింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముష్కరుడు దాడి చేయడానికి నక్కిన ఇంటిపైకి ఎక్కేందుకు నిచ్చెన ఉంది. ట్రంప్ వచ్చే సమయానికే అతడు పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సభాస్థలి గన్మెన్ పొజిషన్ తీసుకున్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. AR సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఆయుధాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు 130 గజాల దూరం నుంచి దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఓ తయారీ కేంద్రం పైకప్పున మాటు వేసి ఈ కాల్పులకు తెగబడ్డట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతామని FBI ప్రకటించింది. దీనికి కొన్ని నెలల సమయం పట్టొచ్చని తెలిపింది. ఏదైనా సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని ర్యాలీకి హాజరైన వారిని కోరింది. FBI ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసింది. ఈ దాడికి ప్రధానంగా 2 కారణాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నిందితుడు మరణించాడు కాబట్టి దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగితే తప్ప సరైన కారణాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకొని ఈ అనుమానాలను క్రోడీకరించే అవకాశం కూడా ఉంది. ఈ 2 కారణాలలో మొదటిది గన్ కల్చర్. అమెరికాలో ఈ తుపాకుల వల్ల ప్రతి ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. అక్కడ ప్రతిరోజు 110 మంది తుపాకీ సంస్కృతికి బలైపోతున్నారు. ఇందులో మర్డర్స్తో పాటు సూసైడ్లు కూడా ఉన్నాయి. ఏడాదికి సగటున 40,620 మంది ప్రజలు ఈ గన్ కల్చర్ కు మరణిస్తున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఏడాదికి సగటున 19 మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఈ సామూహిక కాల్పుల్లో సగటున ప్రతి ఘటనకు 4 చొప్పున బలైపోతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అటు తుపాకీ హత్యల రేటు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇతర అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే 26 రెట్లు ఎక్కువగా తుపాకీతో హత్యలు, 12 రెట్లు అధికంగా తుపాకీతో ప్రజలు ఆత్మహత్య చేసుకుంటుండడం అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆత్మరక్షణ నిమిత్తం తుపాకీలను కొనుగోలు చేయవచ్చని అమెరికా పౌరులకు రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. దీంతో అక్కడి పౌరులు విచ్చలవిడిగా తమకు నచ్చిన తుపాకులను కొనేస్తుంటారు. ఓ సర్వే ప్రకారం ఈ గన్ కల్చర్ వల్ల గత 50 ఏళ్లలో అమెరికా 14 లక్షల మందికి పైగా పౌరులను కోల్పోయింది. అక్కడ ప్రతిరోజు 110 మంది తుపాకీ సంస్కృతికి బలైపోతున్నారు. ఇందులో మర్డర్స్ తో పాటు సూసైడ్లు కూడా ఉన్నాయి. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా అమెరికాలో వీటిని నిషేధించేందుకు ఏ పార్టీ కూడా సాహసించడం లేదు. దీని వెనుక పెద్ద లాబీ ఉంది. అమెరికా ప్రభుత్వాన్ని అక్కడి ఆయుధ వ్యాపారులు శాసిస్తుంటారు. అందుకే అగ్రరాజ్యంలోని గన్ కల్చర్ను రూపుమాపడం ఎవరికీ సాధ్యం కాదు. అమెరికాలోని చాలా షాపింగ్ మాల్స్ లో ఈ తుపాకీలు దొరుకుతాయి. బట్టలు కొన్నంత సులభంగా తుపాకీలను కూడా అక్కడి పౌరులు కొనుక్కోవచ్చు. ఓ నివేదిక ప్రకారం అమెరికాలోని ప్రతి 100 మంది పౌరులకు 120 తుపాకీలు అందుబాటులో ఉన్నాయి. ప్రజల చేతిలో తుపాకులు ఉండటం వల్ల కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి తుపాకులతో చంపడం జరుగుతోంది.
ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తికి కేవలం 20 ఏళ్లు మాత్రమే ఉండటంతో ఏదైనా సెన్సేషన్ సృష్టించాలనే క్రమంలో ఈ దారుణానికి పాల్పడ్డా అన్నది తెలియాల్సి ఉంది. నిందితుడు విచక్షణ కోల్పోయి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడనటం అంత సమంజసం కాదు. ఎందుకంటే ఈ దాడికి ముందుగానే వ్యూహరచన చేశాడు. అంటే ట్రంప్ను చంపాలనే ఉద్దేశం నిందితుడిలో ఎన్నో రోజులుగా ఉంది. అయితే సంచలనం సృష్టించడానికి ఈ చర్యకు పాల్పడ్డాడు అనడానికి ఒక అవకాశం కూడా ఉంది. ఇక రాజకీయ కక్షతో పాల్పడి ఉండటానికి అవకాశం కూడా ఉంది. కాల్పులు జరిపిన దుండగుడు తనకు ట్రంప్ అంటే కోపం ఉందని గతంలో ప్రకటించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో పాటు బైడెన్ పార్టీ డెమోక్రాట్ల కోసం పనిచేసే ఓ కంపెనీకి గతంలో విరాళం కూడా ఇచ్చారు. ఈ రెండు కారణాలతో రాజకీయ కక్ష ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో రాజకీయ హింసకు సంబంధించిన ఇటువంటి ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. గతంలో పలువురు అధ్యక్షులు, మాజీలు, పలు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు కూడా ఈ తరహా ముప్పులను ఎదుర్కొన్నారు. 1776లో అమెరికా స్వాతంత్ర్యం నుంచి ఇప్పటి వరకు చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. అమెరికాలో రాజకీయ హింసకు బలైన వ్యక్తుల్లో మొదటివారు అబ్రహాం లింకన్. ఏప్రిల్ 14, 1865లో జాన్ విల్కేస్ బూత్ అనే దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దాంతో లింకన్ తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అధ్యక్షులు ప్రాణాలు కోల్పోయారు. నల్ల జాతీయుల హక్కుల కోసం మద్దతుగా నిలవడమే ఆయన హత్య వెనుక కారణంగా చెబుతుంటారు. సెప్టెంబర్ 6, 1901లో అమెరికా అధ్యక్షులు మెక్కిన్లే సామాన్యులతో కరచాలనం చేస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. 2 బుల్లెట్లు ఆయన ఛాతీలోకి చొచ్చుకుపోయాయి. దాదాపు వారం పాటు మృత్యువుతో పోరాడిన ఆయన సెప్టెంబర్ 14న తుది శ్వాస విడిచారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నవంబర్లో 1963లో డల్లాస్ను సందర్శన సమయంలో జాన్ ఎఫ్ కెనడీపై కాల్పులు జరిగాయి. అధ్యక్షుడి కాన్వాయ్పై అత్యంత శక్తివంతమైన రైఫిల్తో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే కెనడీని పార్క్ ల్యాండ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ట్రంప్పై కూడా రాజకీయ కారణాలతో ఎవరైనా హత్యకు ఉసిగొల్పారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ట్రంప్పై గతంలో రాజకీయ కక్షతో బైడెన్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ట్విట్టర్ మాధ్యమంలో కూడా అతడిని బహిష్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ట్రంప్కు చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అతడిని ఆదరించేవారు పెరుగుతున్నారు. దీంతో అతడిపై రాజకీయంగా ఎవరైనా పగబట్టారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత నిజమేంటో తెలియ అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ను అంతమొందించడానికే ఈ దాడికి పాల్పడితే మాత్రం ఆ వ్యూహం బెడిసిగొట్టినట్లే అవుతుంది. ఈ ఘటన తర్వాత ట్రంప్ విజయ అవకాశాలు భారీగా పెరిగాయని పోల్స్టర్ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ దాడి అనంతరం ట్రంప్కు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8% పెరిగినట్లు పేర్కొంది. దీంతో ఆయన ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్ కంటే బాగా ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేందుకు 70% అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. అంతేకాకుండా ప్రచారానికి విరాళాలు పెరిగినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో నిజంగా రాజకీయ కక్షతోనే ఈ దాడికి పాల్పడి ఉంటే అది డెమోక్రాట్ల ఓటమి శాసనం వారికి వారే రాసుకున్నట్లు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.